హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్. వెల్కమ్ టు న్యూసెన్స్ టీవీ. నేను మీ దేవి శ్రీ ప్రసాద్ తమన్. వెల్కమ్ టు లైవ్ హాట్ డిబేట్. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం కాదు, ఇది ఒక సమస్య. మైత్రి మూవీ మేకర్ సమర్పించు క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన రితేష్ రాణా దర్శకత్వంలో ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న చిత్రం హ్యాపీ బర్త్డే. ఈ చిత్రం టైటిల్లో ఉన్న హ్యాపీ ఈ చిత్రంలో నటిస్తున్న ముగ్గురు మగ యాక్టర్లో లేదని మాకు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. అయితే నేను హీరోన్ అని చెప్పి కొట్టుకు చేస్తున్న ఆ ముగ్గురు నటులు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతోనే ఈరోజు ఈ హాట్ లైవ్ డిబేట్. మత్తు వదలరా చిత్రంతో మంచి పేరు పొందిన నరేష్ అగత్సే గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రముఖ కమెడియన్ అని చెప్పుకు తిరుగుతున్న సత్య గారు మన స్టూడియోలో ఉన్నారు. చెప్పు కదండి, షూ వేసుకుని తిరుగుతున్నాను. ఇది ఎక్కడైనా ఉంటే బయట వేసుకోండి, మీ సినిమాల్లో వేసుకోండి. ఇది స్టూడియో, నా స్టూడియోలో వేసుకోవద్దు. ఇలాంటి చల్లబండి, ఓకేనా? ఇలాంటి వద్దు, సరే ఓకేనా? మధ్యలో రాకండి అలాగే దయచేసి. ఓకే, అనవసరమైన పంచులు ఎందుకండి? ఇది మాకు ఎడిటర్లు ఉండరండి, లైవ్ ఇది. ఇక చివరిగా మన తెలుగు ఇండస్ట్రీలో రైట్ నౌ వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ యాక్టర్, పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్. అతని గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. ఆయన కనిపిస్తే చాలు మన మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది. ఆయన స్క్రీన్ మీద నటిస్తే చాలు ఆడియన్స్ పొట్టలు చెక్కలవుతాయి. వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు. వెన్నెల కిషోర్ గురించి పొట్ట చెక్కలైపోద్ది ఏముందని నేను చాలాసార్లు చూసాను, నాకు అవ్వలేదే. ఎంత అని చెప్పాలంట, ఏముందని చెప్పడానికి చెప్పండి. సో వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు, రండి. ఏడండి ఎక్కడ కనపడ్డే? హాయ్ కిషోర్ గారు, మీరేంటి స్టూడియో రాకుండా డైరెక్ట్గా లైవ్లో యాడ్ అయ్యారు? లిటిల్ బిజీ అండి. యాక్చువల్లీ ఐ వాజ్ షూటింగ్ ఇన్ యూరోప్ అండ్ చెరీ గారు ఇంటర్వ్యూ అని అడిగితే ఐ జస్ట్ ఫ్లూ టు బహామాస్ ఇన్ ప్రైవేట్ జెట్ అండ్ నేను అక్కడ వచ్చిన మోటార్ హోమ్ తీసుకొని నెట్ కనెక్ట్ చేసుకొని అండ్ జస్ట్ కేమ్ టు ది ఇంటర్వ్యూ. వావ్, సో గ్రేట్ ఆఫ్ యూ అండి. మీ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నాట్ ఎ బిగ్ డీల్ అండి. సో చెప్పండి, ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? మీలో ఎవరు హీరో? మీకు ఏమైనా బ్రెయిన్లో ర్యామ్ స్లో అయిందా అండి? ఎదురుగా నన్ను పెట్టుకుని హీరో ఎవరని అడుగుతున్నారు? నా పేరు లక్కీ, రితేష్కి చాలా లక్కీ, అందుకే లక్కీ అని పేరు పెట్టాడు. ఈ సత్యకి లెఫ్ట్ సైడ్ కూర్చొని ఎవరు ఆ పేరు లక్కీ అంటున్నాడు? చాలా అమాయకపు అండర్ డాగ్ క్యారెక్టర్. వీళ్ళ కామెడీ క్యారెక్టర్. ఎవరిదో కామెడీ క్యారెక్టర్ సార్. సినిమాలో నా అంత వైలెంట్ క్యారెక్టర్ లేదండి. మ్యాక్స్ పెయిన్ అంటే కూలింగ్ క్లాస్ బెడ్రూమ్ స్లో మోషన్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్. బుల్లెట్ పక్కన సత్య గారు ఒక్క నిమిషం. సత్య గారు ఆయన మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం. హీరో అంటే సార్ ఫ్యాన్. సత్య గారు ప్లీజ్. ఇంతకంటే పేరు సార్ ప్రూఫ్ హీరో అని సార్. ఫ్యాంటమ్ షాట్ చెప్పండి. ఓకే సార్, మీ ఇష్టం. చి ఇలా చీప్ గా ప్రూఫ్లు ఎవిడెన్స్లు సబ్మిట్ చేసుకోవడం ఏంటండి? మీకు తెలిసిందే కదా, సినిమాకి నేనే హీరో, నాదొక మినిస్టర్ రోల్. నేను తీసుకునే డెసిషన్ మీదే స్టోరీ ముందుకెళ్తుంది. నేను కనుక డెసిషన్ తీసుకోలేదు అనుకోండి, రితేష్ రాణా గారికి సెకండ్ మూవీ లేదు. నేను మత్తు వదల తీశానండి, నెక్స్ట్ మూవీ అదే రాస్తున్నాను అనుకోవాల్సిందే. నా వల్ల సెకండ్ మూవీ తీశాడు, ఇంకంతకంటే ఏం కావాలి? ఈ త్వరగా ఈ స్క్రాప్ మీరు క్లోజ్ చేస్తే ఐ టు గెట్ బ్యాక్ టు ద షూట్ అండ్ ఐ టు ఫ్లై టు యూరోప్ రైట్ నౌ. ప్లీజ్ హరీ అప్. మినిస్టర్ రోల్ అంటే ఏంటండి? బాయ్స్ ఓవర్ చెప్పేస్తాడు, హీరో అయిపోతాడా? సత్య గారు ఎందుకు అంత రైజ్ అవుతున్నారు? మీరు సినిమాలు ఎందుకు చేయట్లేదు? ఇలాగా సినిమాలో ఇలా ఎందుకు చేయట్లేదా? అసలు సినిమాలు చేస్తున్నాడా? అసలు అది తొందరగా ర్యాప్ చేసి ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు మై షూట్. మై ప్రైవేట్ జస్ట్ ఇస్ వెయిటింగ్. ఏంటయ్యా నువ్వు ఎలివేషన్ లో అసలు నువ్వు హీరోకి సినిమా చేసావా? ఉన్నాయా అసలు? యా, ఐ నీడ్ కపుల్ ఆఫ్ దెం. ఏది పేర్లు చెప్పు. నా ఈవీకి నేనే వాయిస్ ఓవర్ చెప్పించుకునేంత దిగజారిపోయింది. చెప్పవే. చెప్పండి కిషోర్ గారు, చెప్పండి పర్లేదు చెప్పండి. ఏంటంటే చెప్పండి. చేసిన ఆడికి గుర్తులేదు, ఇంకా ఆడియన్స్ ఏం గుర్తుంటది? 100 సినిమాలు తీసినట్టు తీసింది ఒకటి, అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. ఎక్కడ రిలీజ్ అయిందని కాదు, ఎంత రీచ్ అయిందని. ఇప్పటికి నాకు పిఎంఓ నుంచి ఫోన్లు వస్తాయి తెలుసా, ఏ వివాహ భోజనం అచ్చా హోతా హై సత్య అని. బోర్ కప్పిన సినిమాలు చూస్తారంట. అసలు ఏంటండి ఈ చీప్ డిబేట్స్ ఏంటి? అసలు ఈ డిబేట్స్ నన్ను పిలవడం ఏంటి? నా స్టేజ్ ఏంటి అసలు? అసలు నాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఎప్పుడైనా ఇలాంటి డిబేట్స్కి వచ్చారా? సార్, వీఆర్ ఆల్ ప్రైవేట్ పీపుల్ అండి, వీఆర్ వెరీ కామ్ అండ్ డీసెంట్ పీపుల్, ప్లీజ్ కన్సిడర్. అసలు ఇదంతా ఎందుకండి? ఒక్క ప్రశ్నతో తేల్చేస్తాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ ఎవరిని పిలుస్తారు మాట్లాడడానికి? చూసారా, డియో స్ప్రే కొట్టుకుందామన్నట్టు ఎత్తారు చేతులు.
పిల్ల బచ్చెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఈవెంట్ లో అయినా హీరో లాస్ట్ లో మాట్లాడతాడు. అసలు ఇదంతా కాదండి. దర్ ఇస్ ఎ బెస్ట్ పర్సన్ టు సెటిల్ దిస్. ఇప్పుడు మీ స్టూడియోలోకి ఒక పర్సన్ వస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. హలో సుదర్శన్ 35 రాడ్ గారు. చెప్పండి బాబు గారు. ఏదో చివరిలో ఏదో అన్నారండి. బాబు గారు. బాబు గారు చూసారా, నా బాబు ఏజ్ ఉన్న అతనే నన్ను బాబు గారు అంటున్నాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఐమ్ ఎ స్టార్ హీరో. లేకపోతే రాదండి, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థమైందండి? అర్థమైందా మీకు? ఓకే సుదర్శన్ గారు చెప్పండి, ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? నా రోల్ పేరు అంకుల్ ఫిక్స్ ఇట్. ఎందుకని? చాలా ఫిట్గా ఉన్నాను కాబట్టి డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఈ రోల్ చాలా కష్టపడి పనిచేశాను. డైరెక్టర్ గారు నాకు కథ చెప్తున్నప్పుడు ఏంటి నీ రోల్కి కథ కూడా చెప్పాడా? ఈ రితేష్ రానా కూడా చూపించినప్పుడు అలా కథలు చెప్పేస్తుంటాడు. ఈ కథని మలుపు తిప్పేదే నా క్యారెక్టర్. నువ్వు ముయ్. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ యొక్క జర్నీని సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిన్ను పిలిచింది నన్ను లేపమని, నిన్ను నువ్వు లేపుకోమని కాదు. ఉంటే లేకపో. సో ఈ కాలు బట్టి అలాగే ఇక్కడ జరుగుతుంది బట్టి చూస్తే కనుక వెన్నెల కిషోర్ గారికి ఒక స్టార్ హీరోతో పాటు చెరి సమానమైనటువంటి ఇమేజ్ ఉంది. అలాగే ఆయన అంటే భయం అని కూడా తెలుస్తుంది. ఆయనే ఈ సినిమాలో హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఉండండి. ఇలా సైడ్ రోల్స్, చిన్న చిన్న క్యారెక్టర్ రోల్ ఏది చెప్తే అది నమ్మేస్తారా? మత్తు వదలరా చేసేటప్పుడు రితేష్ చెప్పాడు, ముందు మోహన్ బాబు గారిలో విలన్లో లాంచ్ అవ్వని, తర్వాత నా సినిమాలో నువ్వే హీరో అని చెప్పాడు. హలో, నాకు కూడా ఈ సినిమా నేరేట్ చేసేటప్పుడు నీ క్యారెక్టర్ అమ్మాయిల చుట్టూ, థైస్ చుట్టూ, గర్ల్స్ చుట్టూ తిరుగుతుంది, అందులో మునిగి తేలుతుందని చెప్పాడు. కావాలంటే రితేష్ రానాకే ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే ఓకే. సో పీసీఆర్ ఒకసారి. పూర్ణ చంద్రరావు గారు ఎందుకండి? అంటే అదే పీసీఆర్ అన్నారుగా. పీసీఆర్, ఈ హ్యాపీ బర్త్డే సినిమా డైరెక్టర్ రితేష్ అన్న గారికి కనెక్ట్ చేయండి కాల్. హలో రితేష్ గారు నమస్తే. చెప్పండి. హ్యాపీ బర్త్డే సినిమాలో యాక్ట్ చేసిన నటులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. నేను హీరో అంటే నేను కొట్టు చేస్తున్నారు స్టూడియోలో. ఇది మీరు చెప్పండి, మీరే సాల్వ్ చేయాలి దీన్ని. ఈ సినిమాలో హీరో ఎవరు ఇంతకి? రితేష్ చెప్పు. రితేష్, మనం గ్రీన్ పార్క్ లోకి వెళ్ళినప్పుడు, మేము ఇద్దరు ఫ్రెండ్స్ అండి, గ్రీన్ పార్క్ వెళ్ళినప్పుడు మరి చెట్టుకి నాకు ప్రామిస్ చేసి చెప్పావు కదా నువ్వే హీరో అని. రితేష్ నిజం చెప్పు. రితేష్ అగస్య గారు ఒక్క నిమిషం. రితేష్ గారు వినపడట్లేదు. ఈ సినిమాలో హీరో ఎవరిని అడుగుతున్నామండి. క్లారిటీ లేదు మైక్. రితేష్, అసలు మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? జూలై 8 వరల్డ్ వైడ్ గా పాన్ తెలుగు ఫిలిం రిలీజ్ అవుతుందండి. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఆహా, సినిమాకి ప్రమోషన్ కి సంబంధించిన అన్ని వినపడుతున్నాయి. హే ఆర్ఆర్, నేను సత్యాని. ఆర్ఆర్ అంటే రితేష్ రానా షార్ట్ కట్. మేము ఇద్దరం క్లోజ్ కదా, అలా పిలుచుకుంటాం. హే సాట్స్ చెప్పు. ఎలా జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్? ఐ మీన్ డబ్బింగ్, గ్రేడింగ్, సీజీ. డబ్బులు ఏమైనా కావాలంటే మొహమాట పడుకో, అడుగు. రెమ్యునరేషన్ గురించి తర్వాత చూసుకుందాం. మనకి సినిమా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఒక 3 lakhs కావాలి ఖర్చులు. 3 lakhs అంటే 3 lakhs అంటే వినపడుతుంది. 3 lakhs. ఆయన పని చేస్తున్నాడు. 3 lakhs. 3 lakhs. రితేష్, మత్తువదల రిలీజ్ అయిన తర్వాత నేను నీకు లైఫ్ ఇచ్చిన తర్వాత ఏమన్నావు? నీకు నెక్స్ట్ మూవీలో లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఇస్తాను. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాలో హీరో నేనే కదా. వినపడట్లా రితేష్, సత్య వినపడట్లా. రితేష్ సిగ్నల్ లేనట్టు. హలో సార్, వీడికి కావాలని చేస్తున్నాడు సార్. సార్, ఫిల్మ్ నగర్ వీడు క్యాప్ లేకుండా తిరిగేవాడు సార్. ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చినప్పటికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. లైఫ్లో మళ్ళీ వీడికి లైఫ్ ఇవ్వను. రితేష్, యాక్చువల్లీ దర్ ఇస్ అన్ ఈజీ వే టు సెటిల్ దిస్. హీరో ఎవరనేది హీరోయిన్ అడిగితే సరిపోతుంది. సో లెట్ మీ కాల్ ల్యాబ్సా? లావణ్య త్రిపాఠి, నేను ముద్దుగా పిలుస్తుంటాను, అండ్ షీ లవ్స్ ఇట్. సో ఆమె కాల్ చేద్దాము, ఆమె చెప్పేస్తుంది. ఆ సత్యాన్ని లెఫ్ట్ సైడ్ లో కూడా కూర్చున్నాడు కదా, ఆయన్ని కాల్ చేయమను సార్, ఫస్ట్ తెలిసిపోద్దిగా. లెట్ స్టార్ట్ విత్ దాట్. ఫోన్ ఆఫ్ అయిందో చేసావా? You are just a character artist, not a hero. I pity you, man. Satya, how about you? Would you want to try? నేనే చేస్తాను చూడండి. హే హరి, కాల్ లావణ్య త్రిపాఠి. యాక్చువల్గా మొన్న తనకు ఒక ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేశాను. నేనంటే పడి చచ్చిపోద్ది. మన కాంబో ఇలాగే చేయాలని అంటుంది. ఒక లిఫ్ట్ చేయట్లేదు, ఏదో బిజీగా ఉంటుంది. యాంకర్ గారు, సాధారణంగా ఒక యాక్ట్రెస్ బిజీగా ఉంటే వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ ఎత్తి మేడం బిజీగా ఉన్నారండి అంటారు. వాళ్ళ అసిస్టెంట్ కూడా ఎత్తట్లేదంటే మనోడు ఆమె నెట్వర్క్ లో ఏ రేంజ్ ఆలోచించండి. ఐ పిటీ యూ టు సత్య. అండ్ నౌ లెట్ మీ ట్రై. లవ్స్ అది ఐ థింక్ వీకెండ్ విరాట్ కోహ్లీ అనుకున్నట్టుంది, బికాస్ షీఈ్ ఎ ధోని ఫ్యాన్.
వీకే అనుకోకుండా బ్లాక్ చేసిందేమో. ఐ చెక్ జస్ట్ లెట్ మీ బి బ్యాక్. ఎవడో వంగలేక మంగళవారం అన్నాడు సార్ ఇది కూడా ఆ type. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరండి ఫ్యాన్స్ ఎవరు లోపల బాబు ఎవరు లోపల చెప్పలేదా? చెప్పలేదు చెప్పలే. ఈ సినిమాలో బినామీ క్యారెక్టర్ చేసిన చెప్పలేదా? ఈ సినిమాలో బినామీ అనే క్యారెక్టర్ చేశారు సార్. ఏముండదు, ఏందన్నా ఇక్కడ పంచాయతీ? ప్రతి సినిమాలో జరిగేదే కదరా. నేను హీరో అంటున్నాను, ఎవరు ఒప్పుకోవట్లేదు. డిబేట్ పెట్టారు. డిబేటా? అన్నని హీరో కాదని ఎవరు చెప్పింది? అన్నని ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఎవరు చెప్పారండి, ఎవరు పెట్టారండి ఈ ఇబ్బంది? టోటల్ ప్యానెల్ లో పాన్ ఇండియా రేంజ్ లో అన్ని లాంగ్వేజ్ లో హిట్ కొట్టిన ఏకైక హీరో ఓటీటీలో. ఇంత మార్కెట్ ఉన్న హీరోని కట్టుకోకుండా ఇంకెవరు పెట్టుకుంటారండి? ఊరుకోరు, ఎవరిని అడుగుతున్నారండి? మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. అన్నా నువ్వేగా చెప్పన్నావు, ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కున్నా, ఓవర్ బుక్ అనక 6 గంట పట్టింది. ఆ నుంచి మార్చుకుని వచ్చే గారికి చేస్తాంటే ఇంత చేస్తాంటే ఇవన్నీ వీడియోలో చెప్పకూడదురా. నేను చెప్తానన్నా, నువ్వేం చెప్పినావు? నేను ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా తెలుసా? అది కదరా. అది కాదన్నా. ఓకే అండి, టైం స్లాట్ అయిపోయింది. సో చూసారు కదా, అలా అంటారేంటి ఇంతసేపు కూర్చోబెట్టి? ఏదో టాల్చండి. ఓకే అండి, టైం స్లాట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డిబేట్. హలో 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 ఇప్పుడు ఆటెక్కుతుంది. హీరో ఒక 5 minutes ఇవ్వండి సార్. డిబేట్ అయిపోయింది. ఎక్కడైంది సార్? ఇంకా 30 సెకండ్లు ఉంది సార్. చెప్పండి. హీరో Bullshit, Falcon shit. What is this? ఏంటండి, ఏమన్నారు మీరు? వాట్ డిడ్ యు సే? Shit. I mean, what is this అన్నానండి? గెట్ అవుట్, గెట్ అవుట్, బయట చల్లగా ఉందండి. గెట్ అవుట్ ఫ్రమ్ ద స్టూడియో, గెట్ అవుట్. ఏయ్, నేను స్టూడియో లేనండి బాబు, ఇక్కడ క్యారవాన్ లో ఉన్నాను. అయినా గెట్ అవుట్, I don't care. All I need to do is log out. గెట్ అవుట్ ఫ్రమ్ ద స్టూడియో, గెట్ అవుట్. ఎవరు మీరు? అన్న ఏదో ఒకటి తేల్చండి అన్న, కాసేపు కొట్టేలా ఉన్నాడు. సార్ ఒక 5 minutes ఇవ్వండి సార్, హీరో ఎవరో తేల్చేస్తాం ప్లీజ్. ఓకే, 5 minutes కాదు, 2 minutes టైం ఇస్తున్నాను. మీలో ఎవరు హీరో చెప్పండి, లేకపోతే ఇప్పుడే కంక్లూడ్ చేస్తాను. మరి మీరు కోపడకండి. రే సినిమా రిలీజ్ వచ్చింది కాబట్టి బెంట అంతా మాకొద్దు, ఓకేనా? ఓకే సార్, అయిందేదో అయిందండి. ఏమైంది? గొడవలు అన్నాక అన్నదమ్ములు పడరా, డైరెక్టర్ డిఓపీలు పడరా, అసిస్టెంట్లు కాస్ట్యూమ్ డిజైనర్లు పడరా. అసలు ఇండస్ట్రీలోనే మాకు ఒకరికొకరు పడదండి. బట్ వీఆర్ వన్. మేము ముగ్గురు డిసైడ్ అయ్యి చెప్పొచ్చేది ఏంటంటే, హీరో ఎవరైతే ఏంటండి, కంటెంటే హీరో, సినిమానే హీరో. ఎస్, మేము ముగ్గురం దానికి బానిస. కట్టు బానిసలం సార్. సూపర్. రేపో మాపో ట్రైలర్ వస్తుంది, అప్పుడు మీకే అర్థమైపోద్ది హీరో ఎవరు అని. నీకు ఎడపడదారా? ఈ డిబేట్ ఇక్కడతో ఎండ్ అయ్యలేదు. అందుకనే మరొక కొత్త డిబేట్ మళ్ళీ వద్దాం. సైనింగ్ ఆఫ్, హ్యాపీ బర్త్డే. హీరో స్లో మోషన్ షాట్. సో మీరు చూస్తున్నారండి, హ్యాపీ బర్త్డే, సైనింగ్ ఆఫ్. మరో కొత్త డిబేట్ మళ్ళీ కలుద్దాం. సీ యు ఇన్ థియేటర్స్. థాంక్యూ సో మచ్. ఈ సినిమా నేను కూడా క్యారెక్టర్ చేశాను, చూడండి తప్పకుండా బాగుంది సినిమా. థాంక్యూ సో మచ్. థాంక్స్ లాట్. ఫిక్స్ అయ్యింది సార్ ఏదో.